తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు జోరుగా సాగాయి. 835 సభ్యత్వాలను పాతిమారాణి నమోదు చేశారు. ఆమెను పార్టీ ముఖ్య నాయకులు నాగబాబు అభినందించారు. గౌరీపట్నంలో నిత్యం వేలాది మందికి అన్నదాన సేవ చేస్తున్న పాతిమారాణి మరింత మందికి సేవ చేసేందుకు జనసేనలో చేరానన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడి పనిచేస్తానంటున్న పాతిమారాణితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో గౌరీపట్నం నుంచి ఫాతిమారాణి జనసేన పార్టీకి అత్యధిక సభ్యత్వాలు చేసి కూడా ఈరోజు కార్యకర్తల నుంచి కూడా మన్ననలు పొందుతుంది, నాయకుల నుంచి కూడా. ప్రస్తుతం ఫాతిమారాణి ఇప్పుడు మనతో ఉన్నారు. మేడం, ఏంటి జనసేన పార్టీలో ఇటీవల చేరారని తెలుస్తుంది, అత్యధికంగా సభ్యత్వాలు చేశారని. ఏంటి అసలు జనసేన పార్టీలో చేరడం కారణం ఏంటి మీరు? నా పేరు దిరిసిన ఫాతిమారాణి. మేము గత కొన్ని సంవత్సరాలుగా, ఒక 35 సంవత్సరాలుగా కూడా గోపాలపురం నియోజకవర్గం అయినటువంటి గౌరీపట్నం గ్రామంలోని అనుబంధం ఉంది. మా పెదనాన్నగారు ఇక్కడ నిర్మలగిరి పుణ్యక్షేత్రం అని అతిపెద్ద దేవాలయం ఉంది. ఒక 25 సంవత్సరాలు ఆయన అక్కడ సర్వీస్ చేశారు. అక్కడ అఖండ దేవాలయం నిర్మించి అనేక మంది పేదలకు ఇల్లు నిర్మించి వాళ్ళకి జీవనోపాధి కల్పించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. నేను కూడా నాకు హాలిడేస్ అప్పుడు కానీ కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్ళడం, ఆయన చేస్తున్న సేవలో నేను నిమగ్నం అవ్వడం, నేను అది ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాగే నేను కూడా సేవ చేయాలని ఇన్స్పైర్ అయ్యాను. ప్రస్తుతం అక్కడ అన్నదానం, వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానం నిర్వహించే కార్యక్రమంలో నేను కూడా నిమగ్నమై సేవ చేస్తున్నాను. నా సర్వీస్, నేను చేసే సేవ ఇక్కడి వరకే పరిమితం అవ్వకూడదనే ఉద్దేశంతో, ఇంకా ప్రజలకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో దానికి అనుగుణంగా ఉన్నటువంటి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి సేవ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. కాబట్టి నేను జనసేనలో జాయిన్ అయ్యాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి, జనసేన ప్రెసిడెంట్ అయినటువంటి గోవిందరాజు గారి ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకున్నాను. మన జనసేన గోపాలపురం ఇన్ఛార్జ్ అయినటువంటి సువర్ణరాజు గారు, వారి ఆధ్వర్యంలో కూడా నేను పార్టీలో చేరాను. ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తున్నాము. రీసెంట్గా మార్చి 22 నుంచి 4 రోజులు కూడా నిర్మలగిరి ఫెస్టివల్స్ జరిగినాయి. అక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అల్పాహారం అందించడం జరిగింది. అంటే పార్టీలో సభ్యత్వాలు కూడా మీ మీద చర్చ జరుగుతుంది, ఎక్కువ మంది సభ్యత్వాలు చేశారండి. ఎలా సాధ్యమైంది? అసలు ఎన్ని సభ్యత్వాలు చేయించుంటారు నియోజకవర్గం? పార్టీలో జాయిన్ అయ్యే అతి తక్కువ కాలంలోనే నేను సభ్యత్వాలకి నాకు వచ్చింది అవకాశం చేయించమని. నేను సుమారు 830 మెంబర్స్కి సభ్యత్వాలు చేయించాను. ఆ మెంబర్షిప్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 800 మంది ఫ్రెష్ మెంబర్షిప్స్ చేశాను. ఈ పార్టీ చేస్తున్న సేవ, వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఇంటికి వెళ్ళి చెప్పడం, అక్కడ ఊర్లో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి సభ్యత్వం తీసుకునేలాగా చేశాను. దానికి రీసెంట్గా నాగబాబు గారు కూడా అప్రిషియేట్ చేశారు. అతి తక్కువ కాలంలో నేను నమోదు చేయించడం, ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. గౌరీపట్నం గ్రామంలో సేవ ప్రారంభించి ఈరోజు జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గం అంతా మీరు సభ్యత్వాలు పెంచారు. ఏంటి మరి భవిష్యత్తులో ఎలా అడుగులు అయిపోతున్నారు? అసలు రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లో ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మన గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మద్దిపాటి వెంకటరాజు గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వారి సపోర్టుతో, అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి సువర్ణరాజు గారి గైడెన్స్తో నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి మా దగ్గరికి ఎవరన్నా వచ్చినట్లయితే ఎమ్మెల్యే సార్కి చెప్పడం, అలా చేయడం ద్వారా మేము కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలలో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. రీసెంట్గా మహిళల వరకు వచ్చేసరికి స్త్రీ శక్తి అని చెప్పి ఉచితంగా బస్ టికెట్స్కి ఇవ్వడం, అలాగే తల్లి వందనం అని ప్రోగ్రామ్స్ లేడీస్కి చాలా సపోర్టివ్గా ఉంది. అది కూడా బాగా నచ్చి నేను కూడా అందులో ఇంకా మహిళలకి ఇది రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను కూడా సపోర్టివ్గా ఉంటున్నాను. ఒకవేళ పార్టీ అధిష్టాన ప్రకారం ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా కూడా నేను అన్నీ కూడా అనుగుణంగా చేస్తూ ఉంటాను. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధికంగా సీట్లు గెలుచుకోవాలని మేము ఆశిస్తున్నాము. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. చూస్తాం ఈరోజు అంటే అత్యధిక
సభ్యత్వాలు నమోదు చేయించుకున్నటువంటి గోపాలపురం నియోజకవర్గానికి చెందినటువంటి నాయకురాలు ఫాతిమా రాణి, అటు పార్టీ పెద్ద అయినటువంటి నాగబాబు నుంచి కూడా మన్ననలు పొందుతూ పార్టీ కార్యకర్తలను ముందుకు తీసుకువెళ్లి కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరువయ్యే విధంగా కూడా తాము కృషి చేస్తున్నామని, పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా సరే దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ అభివృద్ధికి తాము కృషి చేస్తాము, అలాగే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా జనసేన ముద్ర గోపాలపురం నియోజకవర్గంలో వేసేందుకు తాము అందరితో కలిసి కృషి చేస్తామంటూ కూడా ఈరోజు జనసేన నాయకురాలు ఫాతిమా రాణి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చంటి